హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి. చిన్న వాటిల్లో కూడా మనం సంతోషపడుతుంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండవచ్చు. పొద్దున్న ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిండిలు ఏమీ లేవు అనుకుని చూస్తుంటే వరి నొక్క అనిపించిందండి. మొన్న ఆంధ్ర వెళ్ళాం కదా, అక్కడే దొరుకుతాయి బియ్యం నొక్క. అక్కడి నుంచి తెచ్చాను. అది కొంచెం ఉంది, ఏదో ఒకటి ఉప్మా చేసేస్తే అయిపోద్ది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, టిఫిన్ అయిపోద్ది అని చెప్పి ఉప్మా చేశానండి. బాగుంటుంది. నాకైతే సన్న రవ్వ కంటే బియ్యం రవ్వతో చాలా బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఎక్కువైతే లైక్ ఇక్కడ దొరకదండి ఇది. ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను కూడా చేసేసాను అండ్ పిల్లలకి పెట్టేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా తిన్నాను కాబట్టి కొంచెం టీ తాగాను. ఇంకా మధ్యాహ్నం వరకు ఎటువంటి గొడవ లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ లోపు ఒకళ్ళు వచ్చి డోర్ కొట్టేసి ఇలా బొట్టు పెట్టి ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. అదేంటంటే ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. 12th వాళ్ళ మనవడిది నామకరణం ఉందన్నమాట. ఇలా మనకి పిలిచేటప్పుడు కూడా తాంబూలం అవన్నీ కూడా ఇస్తున్నారు. చూసి అదే బాగుంది, ఇలా కూడా అనిపించింది, కొత్తగా ఉందనిపించింది. అండ్ తాంబూలము, పసుపు, కుంకుమ అండ్ అలాగే వక్క పొడి అండ్ అలాగే పళ్ళం కూడా ఇచ్చారండి. స్టీల్ పళ్ళు అగ్రమెక్లో తీసుకున్నారు అనుకుంటా. చాలా బాగుందండి లుక్ అది కూడాని. ఇది చూసారా, ఫ్లిప్కార్ట్లో ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. దానికి చుట్టూ కూడా ఇది ఇచ్చేసారనమాట. మనం ఇలా పేలుస్తుంటే టప్ టప్ అంటది కదండి, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇది ఇలా అనడం? నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇదంతా అయిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోలేం కదా, బయటకు వచ్చాను అలా షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మాప్ కనిపిస్తుంది కదండి, స్విన్ మాప్. ఇది వచ్చేసి తీసుకున్నాం, లాస్ట్ టైం తీసుకున్నాం. ఆల్రెడీ వేరేది ఉండేది కానీ ఇది బాగుందని చెప్పేసి అండ్ ఆఫర్ ప్రైస్కి వస్తుందని చెప్పి 450 రూపీస్ కదండి తీసుకున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే కాటన్లా ఉందన్నమాట, పీల్చుకుంటుంది వాటర్. ఇది ఏంటంటే వేరేదండి, అస్సలు వాటర్ పీల్చుకోదు. ఎందుకు కొన్నామా అనిపించింది. మీలో మాత్రం ఎవరు తీసుకోకండి ఇది. గిన్నె బాగుంది, ఇవేమో వేరేవి. మొత్తం రాగి, రాగే కదా. 269 బాగుంది కానీ మాడిపోతాయేమో. సర్లే, పలసగుంది బాగా. సిలిండర్ పెట్టేస్తే చూసుకోవచ్చు. అవును, అది బేసిన్ సార్. బేసిన్ పులిహార ఎప్పుడన్నా కలుపుకుంటే అన్నం సరిపోదా. బాగుంది కదా బరువుగా. ఎంత చూడు, 330. తీసుకోండి. ఎంత? 250. ఆ పైన ఇంకో పళ్ళు ముందు చూడు, వెనకాల చూడు ఎంత. 330. అండ్ ఇంకా ఒకటి కొనడానికి వెళ్ళి మనం ఒకటి చూసి రాం కదండి, చుట్టుపక్కల అన్నీ చూసి వస్తాం. ప్రతిదీ తెలిసేసుకోవాలి, ఏదో పెద్ద మనకి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫ్రూట్ బౌల్స్, మామూలుగా మన జ్యూస్ వడ పోసుకునేవి. అండ్ ఇదేంటంటే మనం ఏమైనా వేడి ఉంటాయి కదండి, అది కింద పెట్టుకోకుండా ఇలాంటి వాటి మీద పెట్టుకోవచ్చు కదా. కానీ ఇది బాగుంది, బట్ కాస్ట్ ఎక్కువ ఉంది. మనం ఏంటంటే కొంచెం తక్కువలో చూస్తాం కదా. నేనైతే పక్కన పెట్టేశాను, వద్దులే అంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి. అండ్ ఇలా అన్నీ కూడా చూసేసి కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ గ్లాస్ సెక్షన్ అండి, చాలా బాగుంటాయి. అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి, భలే అనిపిస్తాయి నాకైతే. దాంట్లో మంచిగా థమ్స్అప్ కానీ లేకపోతే ఫ్యాంటా కానీ మాజా కానీ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి కదా. నాకు చాలా ఇష్టం అండి. సోఫాలో కూర్చుని టీవీ చూసుకుంటూ ఇలాంటి వాటిల్లో వేసుకుని హాయిగా తాగాలి, ఎంజాయ్ చేయాలి అని చాలా ఇష్టం అండి. బట్ మా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడ పాడేస్తారని భయం వేసి ఒకవేళ కొన్నా కూడా వాటిని తీయనండి వాళ్ళు ఉన్నప్పుడు. ఎలా అని చెప్పిన అలా గ్లాసెస్ అన్నీ కూడా చూసి వస్తూ ఉంటాను. నా కోరిక ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటానండి. అండ్ అది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసరికి ఓవెన్స్ అండి, చూస్తున్నారు కదా, పానాసోనిక్. చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా 5499 అనమాట. ఇప్పటి నుంచో తీసేసుకోవాలి, ఎలా అయినా కొనాలి, ఎలా అయినా తీసుకోవాలి, నా తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి కిచెన్లో అనుకుంటూ ఉంటాను. మళ్ళీ ఆలోచిస్తాను, అది అసలు అవసరం లేదు, మనకి అవసరమా, తెచ్చి కొత్తలో 2-3 టైమ్స్ వాడతానేమో, మళ్ళీ ఒక అడ్డం, అది ఎందుకు అవసరమా అని చెప్పి
అలా చెప్పుకుంటాను అనమాట. కానీ వెళ్ళినప్పుడల్లా వాటిని అందరినీ చూసి హాయ్ చెప్పేసి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి వస్తూ ఉంటాను. ఇది బాగుంది కదండి, మనం టీవీ రూమ్లో వేసుకుని కూర్చోవచ్చు అండి. అలాగే స్టోరేజ్ పర్పస్ కూడా ఉంది, చాలా బాగుంది కలర్ కూడా. అండ్ ప్రైస్ వచ్చి 2000 అండి. బట్ బాగా అనిపించింది, టీవీ రూమ్లో వేసుకుని హ్యాపీగా కూర్చోవచ్చు అని చెప్పి అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో కొనడానికి వెళ్ళి ఏదో చూస్తున్నామండి. చూడాలి కదండి, అవి కూడా మమ్మల్ని అన్నిటికీ హాయ్ చెప్పేసి రావాలి కదా, వీళ్ళన్నీ చూసి వస్తూ ఉంటామన్నమాట. ఇలా చూస్తున్నారండి, తెల్లుల్లిపాయలు కనిపించినాయండి, పురాతన వస్తువుల్లాగా. ఎర్రవేమో తక్కువ రేటు 25 అండ్ రెడ్ మాత్రం 50 అండి, వైట్ మాత్రం 50 అండి. చాలా బాగున్నాయి. అమ్మో ఇంత రేటు ఉంటాయా అనిపించిందండి ఇవి చూసి. హలో అండి, ఈరోజు మెట్రోకి వెళ్ళాను కదా, ఇంట్లో కావాల్సిన సామాను కొన్నాను. అండ్ అలాగే ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంట్లో కావాల్సిన కొన్ని స్టీల్ సామాను కొన్ని అయితే కొంటానండి నేను. అయితే ఏంటంటే తెలిసే ఉంటుంది మీకు, మనం టీ కానీ కాఫీ కానీ ఇలా పెట్టుకుని తాగొచ్చు, లేదా ఇలా మనం తిరగబోసుకోవచ్చు. ఇలా బాగుంటుంది కదండి. చాలా చోట్ల చూస్తున్నాను, ఇత్తడివి కూడా ఉంటాయి. అయితే నాకు స్టీలు దొరికినాయి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇంకా ఇత్తడి అంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుందండి అని చెప్పి తీసుకున్నాను. ఇవి వచ్చి 75 ఉంటే నాకు 50 రూపీస్కి వచ్చాయండి. 2 కలిపి 100 అనమాట. 2 తీసుకున్నాను. రేపటి నుంచి మనం టీ ఇలా తాగొచ్చు, లేదా ఇలా తిరగబోసుకుంటూ దీంట్లో కూడా వేసుకుని తాగొచ్చు అనమాట. ఓకే, ఇవి 2 బౌల్స్ అండ్ అలాగే ఇది ఒక బౌల్. కర్రీ ఏమైనా కొంచెం కర్రీ మిగులుతుంది కదండి, ఆ కర్రీ మిగిలినప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 80 రూపీస్, నాకు 50 రూపీస్కి వచ్చింది ఇదో బౌలు. అండ్ ఇవేంటంటే 3 కలిపి అండి నాకు 350 అలా ఉన్నాయి. కానీ నాకు ఆఫర్ ప్రైస్లో 150కి వచ్చాయండి ఇవేంటంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మనం ఇప్పుడు వేడి వేడి గిన్నెలు అవన్నీ కూడా మనం ఇలా దీని మీద పెట్టకుండా, టేబుల్ మీద పెట్టకుండా మనం వీటి మీద పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి ఇవి కూడా చూస్తున్నాను. ఈరోజు తీసుకున్నానండి, బాగానే ఉన్నాయి. 3 కలిపి 150 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇవి తీసుకున్నానండి, కూడా బాగుంటాయండి. ఇది వచ్చి స్ట్రాబెర్రీ తీసుకున్నాను, అలాగే 2 లిచ్చీ తీసుకున్నాను, ఇది ఒకటి ఇంకోటి. ఇలా ఇవి చూసే చాలా బాగుంటాయి. ఇవి ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా ఇంట్లో కావాల్సిన సర్ఫు, సబ్బు, పేస్ట్ ఇవన్నీ కూడా తెచ్చానండి. కుక్కర్ గురించి చెప్పాను కదండి, ఇదే అండి రైస్ కుక్కరు. అండ్ ఇగో 1 బౌల్ వచ్చింది. అండ్ అలాగే ఇంకొకటి అండి, ఇది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పెడదామని చెప్పేసి ఇక్కడ తీసాను. అదే ఒకటే ఉంటే మనకి చాలా ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు మనకి 2 ఉన్నాయి కాబట్టి మంచిగా అది ఉన్నా కూడా ఇది మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇతరులకి సహాయం చేయాలి, మంచి దారిలో నడవాలి, పెద్దలను గౌరవించాలి, అబద్ధాలు చెప్పకూడదు, సత్యాన్ని పాటించాలి, పలకాలి, అహింసా మార్గంలో నడవాలి, అంటరానితనం మహాపాపం, ఏవి వృధా చేయకూడదు, ఎవరి పనులు వారే చేసుకోవాలి, ఎవరి పనులు వారే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా.